5 ఎర్లీ సైన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అవేంటో తెలుసుకుందాము. నేను డాక్టర్ ప్రొద్దుటూరి శ్రీలేఖ ఉమెన్ అండ్ న్యూరో స్పెషాలిటీ క్లినిక్, హబ్సిగూడ. ఈ కాలంలో పిల్లలు కలగటం లేదు అని అంటే చాలామంది టెన్షన్ పడతారు. కానీ ఇన్ఫర్టిలిటీకి కొన్ని తొలి లక్షణాలు ముందే తెలుసుకోవచ్చు. అవి ముందే తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వచ్చు. మొదటిది, పీరియడ్స్ రెగ్యులర్గా రావటం లేదా ఎక్కువసార్లు అవుతున్నాయా? ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఒక సూచన. రెండవది, బరువు ఎక్కువగా సడన్గా పెరగడము, బెల్లి ప్రాంతంలో ఫ్యాట్ పెరగడము, ఇది ఫర్టిలిటీని ప్రభావితం చేస్తుంది. మూడవది, స్కిన్ చేంజెస్, యాక్ని, పింపుల్స్ రావడము, మెడ వెనకాల చర్మం నల్లగా అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది తెలియజేస్తుంది. నాలుగవది, పెల్విక్ పెయిన్ ఇంకా డిశ్చార్జ్ తరచుగా రావడం అనేది గమనించుకోవాలి. ఐదవది, మన డైలీ రొటీన్లో ఎంత స్ట్రెస్ పడుతున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఈ 5 సైన్స్ మీరు గమనిస్తే ఇగ్నోర్ చేయకండి, గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఎందుకంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.